నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష. నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించిన కలెక్టర్. ప్రారంభమైన శ్రీ కోట మునీశ్వర స్వామి జాతర మహోత్సవం. దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడిని అరెస్టు చేసిన పోలీసులు. వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. గంబీపూర్ గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అన్న కేసీఆర్. ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి లక్ష పుష్పార్చన. పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటకు చేసింది ఏమీ లేదన్న సిపిఎం నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జైళ్ల శాఖ. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చెర్లపల్లి జైలు నుండి 61 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చెంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చెర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మళ్ళీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఎందుకు గుర్తు చేస్తున్నాను, బయటికి వెళ్తున్నారు, రిలీజ్ అయ్యి వెళ్తున్నారు, తోటి సభ్యులుగా ఉంటున్నారు, సమాజంతో కలుస్తున్నారు. ఈ క్రమంలో మీ యొక్క భావోద్వేగాలను, మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క ఆలోచనను మీరు నియంత్రించుకోలేకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ తప్పు చేసే అవకాశం ఎదురవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి. అలాంటి పరిస్థితుల్ని ఈ జైలు శాఖ కల్పించింది. ఎందుకంటే తెలంగాణ జైలు శాఖ సంస్కరణలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి జైలు శాఖలో సంస్కరణల సేవలను పొంది మారిన మనుషులుగా బయటకు వెళ్తున్నారు. సో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే ఏమవుతుంది సార్? ఏమవుతుంది మీకు తెలుసు. మీతోటి ఇంతకాలం మీతో పాటు ఉన్నటువంటి ఇతర వ్యక్తులు. ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా మీకు ప్రసాదించినటువంటి క్షమాభిక్ష ఏదైతే ఉందో దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ప్రొబేషన్ ఆఫీసరో లేదా మీరు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్కో లేదా ఒక 50,000 షూరిటీయో ఇవన్నీ కాదు. ఏ చిన్నపాటి మీ ప్రవర్తనలో ఏ చిన్నపాటి వ్యతిరేకతను, చిన్నపాటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆలోచనను గమనిస్తే తిరిగి మళ్ళీ కూడా లోపలికి వచ్చి జీవితాంతం కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ క్షమాభిక్ష మీద పొంది మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ మీకు ఆ క్షమాభిక్ష అనేదానికి అర్హత కూడా లేకుండా పోతుంది. సో అది మీకు మరొకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. చివరిగా ఒకటి చెప్తానండి. వాల్మీకి మహర్షి గురించి తెలుసు కదండి. ఒక కిరాతకుని కలిసినటువంటి కొంతమంది సాధువులు, అరే ఇంత నేరాలు, ఇంత కిరాతకమైన పనులు చేస్తున్నావు కదా, ఈ కిరాతకమైన పనులు చేసి నువ్వు కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా, మరి ఈ కిరాతకమైన పనులు చేసిన దాంట్లో నీకు వచ్చినటువంటి పాపాన్ని నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా? కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు పంచుకుంటారా అనేసి. పంచుకోమని చెప్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ప్రోగ్రాం మార్గదర్శకం మరియు ఉపాధి కల్పన ప్రోగ్రాంకి వచ్చిన తెలంగాణ ప్రిజన్ శాఖ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, విడుదలైన ఖైదీలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్,
మరి పరివార్ నుంచి వచ్చిన అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అదర్ ఇన్వైటీస్, మా మోటివేషనల్ స్పీకర్స్, వేదిక అలంకరించిన మా ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలు. అండ్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే. చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. సో మీ అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఇది స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయినందున మార్కెట్ భవనంలో ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా, మార్కెట్ భవనంలోని వస్తువులు దొంగలించబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కి సూచించారు. త్వరలో లబ్ధిదారులకు దుకాణాలను కేటాయించాలని ఆదేశించారు. అలాట్మెంట్ లైట్ ఫ్యాన్ ఫిక్స్ చేసేసేది, సెటప్ వచ్చింది, సెటప్ ఫిక్స్ చేసేసేది. రాత్రిలో వాచ్మెన్ పెట్టాలి, ఫంక్షన్కి ఇద్దరికి పెట్టేసేయండి. పోలీస్ వాళ్ళకి నెంబర్ ఇస్తాం, ఎవరైనా గంజాయి అట్లా వాళ్ళు వస్తే ఇమీడియట్గా ఫోటో తీసుకొని వాట్సాప్ చేసి వాళ్ళకి చూస్తాం. వాళ్ళకి దాని తర్వాత ఒకసారి అలాట్మెంట్ అయింది, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. ఎవరికి అలాట్ అయింది వాళ్ళకి తీసుకుంటారు, వాళ్ళే ఫిక్స్ చేయాలి. అట్లా అకౌంటబిలిటీ వచ్చిన తర్వాత దానికి మీకు అది కవర్ చేయండి అని తర్వాత చూడాలి. కానీ దానికోసం అది అలాట్మెంట్ ఆపడానికి లేవు, ఫాస్ట్గా చేయండి. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 90% ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు కూడా 100 మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆపుతారు కదా. వాళ్ళకి ఎవరైనా అట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరైనా వచ్చి చేస్తారు. ఎప్పుడు మనమే అన్ని చేస్తున్న తర్వాత ప్రాబ్లం వస్తున్నాయి. అలాట్మెంట్ మాట్లాడి అలాట్మెంట్ చేసేసాం, ప్రైస్ ఫిక్స్ చేసేసి అలాట్మెంట్ చేసేసేయండి. సరే, దాని నుంచి అమౌంట్ కూడా వస్తుంది. తర్వాత దానికి ఇంకా ఏమైనా అవసరం చేయడానికి ఉంటుంది. అలాట్మెంట్ చేయకపోతే ఎట్లా ఖరాబ్ అయిపోతుంది. కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోట మునీశ్వర స్వామి ఆలయ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోట మునీశ్వర స్వామి ఆలయ జాతర బుధవారం రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నేడు ఆలయంలో హోమం, స్వామివారికి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దీపారాధన మరియు మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు.
విలాసమైన జీవితాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలవద్దని సూచించిన అర్బన్ సిఐ చంద్రశేఖర్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అర్బన్ పోలీస్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడిన పెద్దమండెం మండలంకు చెందిన బుక్కె అశోక్ నాయక్ తో పాటు 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లితో పాటు పీలేరు, తిరుపతి ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న బుక్కె అశోక్ నాయక్ ను రాయచోటి గాలివీడు రింగు రోడ్డు వద్ద ఎస్ఐ భక్తవత్సలం పోలీస్ సిబ్బంది అరెస్టు చేయడం జరిగిందన్నారు. మదనపల్లి, పుంగనూరు, గాలివీడు, ముదివేడు పోలీస్ స్టేషన్లలో 21 మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదు కాబడి సదరు కేసులలో అతనికి గతంలో కోర్టు వారు శిక్ష విధించినట్లు మీడియా ముందు వివరించారు. ఈరోజు నిన్నటి సాయంత్రం మా ఎస్ఐ మరియు సిబ్బంది వెహికల్ చెకింగ్లో భాగంగా అశోక్ నాయక్ అనే అబ్బాయి పెద్దమండెం మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్స్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది. దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది. తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతని పైన 2018-20 సంవత్సరంలో 21 కేసులు అతని పైన రిజిస్టర్ అయి ఉంది. ఆ తర్వాత విచారించి మా ఇంట్రాగేషన్లో అతను వాలంటరీగా 14 మోటార్ సైకిల్ దొంగతనం తెలిసింది. అందులో 4 మోటార్ సైకిల్స్ మన రాయచోటికి సంబంధించినవి, 4 మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించినవి, ఒకటి తమ్మల్లపల్లి, ఒకటి పీలేరు, ఒకటి బుద్ధివేడు పోలీస్ స్టేషన్ చెందినదిగా తెలిసింది. రిమైనింగ్ 3 కూడా తిరుపతి 2, కడప 1 తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ ఉన్నాయి. మన జిల్లాకు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 11 దొంగతనాల్లో, మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్గా తేల్చడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా 14 మోటార్ సైకిల్ను రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ముఖ్యమంత్రి పెన్షన్ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగ భద్రత సైతం కల్పించాలని కోరిన వికలాంగులు. వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహనీయుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు అన్నమయ్య జిల్లా చెవి మూగ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు మణికంఠారెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ అధ్యక్షులు రంగారెడ్డిలు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మండిపల్లి భవన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వికలాంగులకు పెన్షన్ను పెంచుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన పెంచిన పెన్షన్ 6,000 రూపాయలను వికలాంగులకు అందజేయడం జరిగింది. దీంతో వికలాంగులకు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ను అందజేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకంతో అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గున్నికుంట్ల గ్రామం మాజీ ఎంపీటీసీ బలరాం, టీడీపీ నాయకులు ఆవుల నాగేంద్ర, భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న మహనీయుడని మా కుటుంబం వికలాంగులంటే రకరకాల అన్ని విధాల వికలాంగులందరూ కూడా మా వికలాంగుల కుటుంబమేనని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. గతము 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా ఇష్టమనుసారంగా మాకు ఉండబడినటువంటి 2016 చట్టం ప్రకారం మాకు రావాల్సిన చదువుకున్న పిల్లవాళ్లకు, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రీత్యా కానీ మాకు రావాల్సిన వనరులన్నీ కూడా రావాలని మేము 5 ఏళ్ల పొడుగున కలెక్టరేట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్ని ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. ఏ విధమైన మాకు న్యాయం జరగలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఒకటే చేసినాడు, మన ప్రభుత్వం వస్తే మేము మీ కుటుంబాలకు మీరు చెప్పే విధంగా మేము 6,000 ఇస్తామని చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఆయన చెప్పిన ప్రకారము మేమందరము మా కుటుంబాలందరూ కూడా ప్రజలందరూ ఏమేకమై చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. అదే మాట ప్రకారం ఆయన జూలై 1వ తేదీన 6,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఆయనకు మేము రుణపడి ఉన్నాము. ఇప్పటికైనా కూడా మా జీవితం, మా కుటుంబాలన్నీ కూడా మీకు రుణపడి ఉన్నాము. మా కుటుంబాలకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు అయితేనే మాకు రావాల్సిన 2016 చట్టం ప్రకారము మాకు రావాల్సిన జీవోలన్నీ మా యూత్ పిల్లలందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మీరు మాకు న్యాయం చేయాలని మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబంలో రకరకాల వికలాంగులు ఉన్నారు. ముగివారి కానీ వారితో కానీ ఏంటి కానీ మొత్తం అందరం కూడా కలిసి అన్నమయ్య జిల్లాలో రాంప్రసాద్ రెడ్డి ఆఫీసు నందున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గంభీర్పూర్ గ్రామంలో గ్రామీణ స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలోని రైతు వేదికలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట జనరల్ ఈడీపీ రాజలింగం ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమంలో భాగంగా 35 మంది మహిళలకు స్వయం ఉపాధి 5 రోజుల శిక్షణ కేంద్రాన్ని నిర్వహించారు. మనబడి మన పిల్లలు వారికి స్కూల్లో విద్యార్థులకు మన ఊర్లోనే ఉపాధి చూపించడం ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం స్వయం ఉపాధి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్ నజీం, నటరాజ్, ప్రశాంత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. రాజలింగం సార్, మా డైరెక్టర్ సార్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళకి ఫ్రీ క్లాస్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మమ్మల్ని పంపించారు మా ఆఫీస్ సిబ్బంది కూడాను. ఇక్కడ నారాజ్ సార్ కోర్స్ కోఆర్డినేటర్, ఇలా మాకు కోర్స్ కోఆర్డినేటర్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వస్తే 15 ఏళ్లు సురక్షితంగా ఉంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులన్నారు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మత కల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తుందన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాదశిని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. శ్రీ మహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఆలయ ముఖ మండపమునందు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. కృష్ణ పక్షంలో 1, శుక్ల పక్షంలో 1. ఒక్క సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సేవించేందుకు అశేష సంఖ్యలో భక్తాదులు తరలివచ్చారు. స్వామివారికి విశేషంగా లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు వేద పండితులు. నిరవధ్యాయ నిత్యవైభవశాలిని నిత్యనృసింహాయ మంగళం మంగళాయ సర్వైష్టపూర్ణైరాజ వారు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. పేద విద్యార్థులకు చదువు దూరం అవుతున్న నేపథ్యంలో వారికి చదువును అందించాలనే దృఢ సంకల్పంతో ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగులో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరేడ్మెట్లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామాన్లు, స్వీట్లు అందించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉడతా భక్తిగా సహాయంగా చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చేసి మాకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని పేర్కొన్నారు. భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థా సభ్యులు కె రవి, రామాసాయి, శశి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఇది నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ దగ్గరగా ఉంది. ఈ ఆర్గనైజేషన్ని సేవా భారతి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మా సంస్థ పేరు త్రిశక్తి సేవా సమితి. ఈ సంస్థ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సహాయపడాలనే ఉద్దేశంతో ఇలా బాలుర హాస్టల్స్, బాలికల హాస్టల్స్, చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా, అలాగే విద్యార్థులకే కాకుండా ఇతర మన జనజాతి కూడా ఎక్కడైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ త్రిశక్తి సేవా సమితి మేమున్నామంటూ ముందుకు వచ్చి చేతనైనంత యథాశక్తి సాయం చేస్తూ ఉన్నారు. అది సహాయం అనకూడదు, మానవ సేవే మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ముందుకు పెడుతున్నారు. సూర్యకుమార్ గారు, రవి గారు, సాయి గారు, ఇంకా మహిళా సభ్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. శైలజ గారు, మీ పేరు శశి గారు, ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళ సమయకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇలా చేస్తూ ఉంటారు. ఆర్థిక సహాయం కానివ్వండి, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఏదైనా వస్తు సహాయం కానివ్వండి యథాశక్తి చేస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా స్వార్థ చింతన లేకుండా చేయడమే చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సంస్థల్లో మా సంస్థ కూడా ఒకటి. ఇంకా మిగిలిన పెద్దవాళ్ళు కూడా మాట్లాడతారు ఈ విషయం. సభ్యురాలిని మరి ఒక ఏమనాలి మోటివేషన్. రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకుడు ఆరోపించారు. రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అంబర్పేటను పట్టించుకోవడం లేదని సిపిఎం పార్టీ కన్వీనర్ మహేందర్ ఆరోపించారు. అంబర్పేటలో మహేందర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి అంబర్పేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు సభ్యుల సమావేశంలో అంబర్పేటకు నేను ఎంతో రుణపడి ఉన్నానన్నారు. అంబర్పేట ప్రజల వల్ల గెలుపు దక్కిందని గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప అంబర్పేటలో ఉన్న పేద ప్రజల యొక్క సమస్యలపై దృష్టి సారించడం లేదని, అంబర్పేట్ చేనెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రజల రాకపోకలకు దుమ్ము ధూళికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఫ్లైఓవర్కు సంబంధించిన నిధులు వెంటనే కేంద్రం నుండి విడుదల చేయించి వెంటనే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. మొన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్లోకి వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్లో అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాద కార్యక్రమాలు చేపడుతూ నేను అంబర్పేట్కు రుణపడి ఉన్నాను, నన్ను ఎప్పటికైనా ఆదుకుంటుంది అంబర్పేట్ ప్రజలే నన్ను ఆదుకుంటున్నారని చెప్పి గొప్ప గొప్ప పదాలు వాడాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.